హాయ్ మయ్య, మనం పాటలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏంటనుకుంటున్నాం, మనం పూరిలో దిగ్గానే టీ తాగిన తర్వాత అన్నయ్య చెప్పాడు, తమ్ముడు ఇలా పొద్దున్న మాటలు ఇలా వెళ్ళు, నువ్వు అది స్కామ్ ఏంటో తెలియదు కానీ వెళ్ళు, సాయంత్రం మధ్య దర్శనం ఖాళీగా ఉంటుంది అని చెప్పాడు. సరే అన్న అని చెప్పాను. స్నానం చేసి నేను పక్కనే ఉంటుంది, ఎంత దూరం కాదు, గట్టిగా ఒక 10 మీటర్లు వెళ్ళేటప్పటికి మనకి ఒక వాష్రూమ్ లాంటిది, పేన్ యూస్ వాష్రూమ్, 15 రూపాయలు తీసుకున్నారు. అంటే వాష్రూమ్ ప్లస్ స్నానం చేయడానికి. చేసిన తర్వాత మళ్ళీ అన్నయ్య ఆటో ఎక్కిన తర్వాత తీసుకెళ్తాడు అక్కడికి. అడిగితే 7 ప్లేసులు తిప్పుతాడంట. 7 ప్లేసులు 12 గంటల టైము. మన ఫుడ్ అయితే మనమే. దాంతోపాటు మనకి గైడ్ కూడా ఉంటాడు. గైడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడంట. 7 ప్లేసులు అంట మనకి. ఏసీ బస్సు అయితే 480 రూపాయలు, నాన్ ఏసీ బస్సు అయితే 350 రూపాయలు. నేనైతే 350 రూపాయలు పెట్టి నాన్ ఏసీ బస్ తీసుకున్నా. ఇదిగో మనం ఇలాంటి టూరిస్ట్ బస్సు మనం వెళ్ళి ట్రావెల్ చేయడం వల్ల మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ టైంలో మనం ఎక్కువ ప్లేస్లు కవర్ చేయగలం. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం వెళ్ళే ప్లేస్ని తక్కువ టైంలో చూసి వచ్చేయడం వరకే. నేను ఈ ట్రావెల్కి వెళ్ళినప్పుడు అయితే ఎంతోసేపు అట్లా కొంచెం అక్కడ వెళ్ళడం, దర్శనం చేసుకుంటూ మళ్ళీ కొంచెం సేపు కూర్చోవడం, ఇంకా వచ్చేయడం. ఇంకా మనకు వెంటనే ఆ టూరిస్ట్ గైడ్ వచ్చి మనకి ఫోన్ చేస్తాడు. దీని తర్వాత బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా 150 తీసుకున్నాడు. ఎందుకంటే ఎంట్రీ టికెట్స్ కంట మొత్తం మనం ఏ ప్లేస్లకి అయితే వెళ్తామో అట్లన్నీ ఎంట్రీ టికెట్స్, ఇంకా మనకి ఏ సంబంధం లేదు. 180, 350 ప్లస్ ఈ యొక్క 180 పెడితే ఇంకా మనది ఇంకా టికెట్ అక్కడ బస్సు ఎక్కిన తర్వాత 180 తీసుకుంటాడు ఎంట్రీ టికెట్స్కి, అంతే. మీకు చూడడానికి కానీ టైం కానీ ఉంటే మాత్రం ఇలాంటి టూరిస్ట్ బస్సులు అనేవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం వెళ్ళే చోటని కొంచెం ఎక్కువసేపు ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇలాంటి అవాయిడ్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ చేసుకుంటే మనకి తక్కువ టైంలో వెళ్ళి వచ్చేచ్చు. నాకు తెలియక నేను ఇలా వెళ్ళాను. మనం వచ్చామయ్యా పూరి బీచ్కి. ఏంటంటే సన్ రైజెస్ వల్ల రైస్ దాంట్లో పడడం వల్ల కనిపిస్తుంది. ఇప్పుడైతే సన్ రైజ్ లేదు. కానీ అమ్మ